అనగనగా ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతలనాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టచేను మాత్రం అతనికిచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తనుంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, "ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రిప్పుడు తలుపు తట్టావ్?" అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, "బాబూ, నేను సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్ళిపోతాను" అన్నాడు. "ఏంటి, మా ఇంట్లో వల్లగాదు, పో పో. అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు పాపాత్ముడు, వాడి దగ్గరికి పో. దోవనపోయే సన్యాసిపోతుల్ని పిలిచి అన్నం పెడతాడు" అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని లోపలికి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయన పక్కనే కూర్చుని ఆయన నిద్రపోయే వరకు విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్లేటప్పుడు సోమయ్యను అతని భార్యనూ పిలిచి, "మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి" అన్నాడు. "స్వామీ, నాకు నా 3 కొడుకులకి ఉండటానికి పెద్ద ఇల్లు, తిండికి ఎంత ధర్మం చేయడానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి, అదే చాలు." సోమయ్య భార్య, "స్వామీ, నాకేమీ వద్దు. ఇతరులకు కీడు చేయకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు" అని వరాలు కోరుకున్నారు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య ధరధర వెళ్ళి తన తమ్ముణ్ణి, అమ్ముడి భార్యను చూశాడు. "ఇదెలా వచ్చింది?" అనడిగాడు. సోమయ్య రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య భార్యకు కడుపుబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కించి ఎలాగైనా సన్యాసిని పట్టుకురమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకువస్తే రాజులా చూస్తామని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంత దూరం పోయేసరికి సన్యాసిని చూశాడు. రామయ్య రొప్పుతూ రోలుతూ, "స్వామీ, రాత్రి తెలియక తప్పు జరిగింది. ఈ మారు మా ఇంటికి రండి. మిమ్మల్ని రాజులా చూస్తాము. మా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది" అని బ్రతిమాలాడు. "బాబూ, నేను నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను. నేను రాలేను" అన్నాడు సన్యాసి. "అలాగైతే ఎట్లా స్వామీ? మా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి" అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకొని, "సరేలే, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి" అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపు బయల్దేరాడు. గుర్రం నోటివెంట నురగ గక్కుతూ భూమిమీద కాళ్లానకుండా దౌడు తీస్తున్నది. అంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. "గుర్రం ఇంత త్వరగా పరిగెడుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎలాగా?" అనుకున్నాడు. అనుకోవటంతోటే గుర్రం టప్పుమని కిందపడి చచ్చిపోయింది. మొదటి కోరిక తీరింది. రామయ్య గుడ్లప్పగించి కిందపడ్డాడు. లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టడానికి బుద్ధి పుట్టలేదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టడమెందుకు అని దాన్ని తీసుకొని నెట్టిన పెట్టుకొని బయల్దేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువైంది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కొని, "పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం" అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటి ఒక్కసారి జరిగింది. రెండవ కోరిక తీరింది. రామయ్య గబగబా ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చొని ఉన్నది. ఆమె నెత్తిమీద జీను ఉన్నది.
అది రామయ్యను చూడగానే మండిపడగా, ఏవిటిది, ఎక్కడిదయ్యింది ఈ తెలివిమాలిన జీను, లేకపోతే దీన్ని నా నెత్తినేశావు అనడిగింది. రామయ్యకు అప్పుడు తాను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో జరిగినదంతా ఇది అని వివరించాడు. నువ్వు వెళ్లావో లేదో జీను నా నెత్తిన పడింది, మనకు దరిద్రం చుట్టుకున్నట్టుంది అని మొత్తుకోసాగారు. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కిందపడింది. మూడవ కోరిక తీరింది. చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఎంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు అలా మట్టిలో కలిసిపోయాయి.